ఒరే షించాన్ డోరేమాన్ తొందరగా రాండిరా. అరే ఏంటి మామయ్య పిలిచావు? వాడేడి షించాన్? మామయ్య వచ్చేసాను ఏంటి సంగతి? అరే షించాన్ మీరు ఎప్పటి నుంచి అంటున్నారుగా బీచ్కి వెళ్దామని, పదండి ఇప్పుడు వెళ్దాం. ఏంటి నిజమా? వావ్ సూపర్ యాహూ. సరే పదండ్రా ఇంకా వెళ్దాం. అరే తొందరగా కార్లో కూర్చోండి. మామయ్య కూర్చున్నాం ఇంకా పద ఎల్లు. అరే మొత్తానికైతే లొకేషన్కి అయితే వచ్చేసాం రా షించాన్ డోరేమాన్, ఇంకా దిగేసేయండి. చలో ఇంకా బీచ్ దగ్గరికి వెళ్దాం పదండి. అరే ఏంటి మామ ఇక్కడ ఎవరు లేరు? అరే షించాన్ డోరేమాన్ ఇక్కడ ఎవరు లేకపోతే మీరు మంచిగా ఆడుకుంటారని ఇక్కడికి తోలుకొచ్చాను రా. ఓ అవునా మామయ్య, చాలా థ్యాంక్ యూ. అరే డోరేమాన్ పదరా ఇంకా వెళ్ళి మనం వాటర్ లో ఆడుకుందాం. తొందరగా రారా డోరేమాన్. వస్తున్నారా షించాన్? ఏహే చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు, భలే భలే. రే దారా తొందరగా డోరేమాన్. అరే డోరేమాన్ అక్కడ ఏదో కనిపిస్తుందిరా, అక్కడికి వెళ్దాం పదరా. అరే షించాన్ మామయ్య దూరం వెళ్ళకద్దని చెప్పాడు. అరే నేనైతే వెళ్తున్నా. అరే ఏంటిది డక్క? అరే ఏంటి ఇలా ఉంది, మొత్తం పాడైపోయింది. అరే డోరేమాన్ ఇక్కడికి రారా, ఏం కాదు. అరే ఇది డక్కేరా, ఏం కాదు, దారా డోరేమాన్. అరే షించాన్ ఒక్కసారి నీ బ్యాగ్ చూడరా. ఏంటి డక్కే కదా. అరే ఇక్కడికి ఎలా వచ్చింది, ఇది కదులుతుంది. వామ్మో ఓరినాయనో. మావయ్య అక్కడేదో ఉంది మావయ్య, కొంచెం తొందరగా వెళ్ళిపోదాం మావయ్య పద. అరే ఏమైందిరా షించాన్, ఎందుకు భయపడుతున్నారు? ఏం లేదురా, ఆడుకోండి ఏం కాదు. కాదు మామయ్య అక్కడేదో ఉంది మామయ్య, అది కదులుతుంది, కొంచెం వెళ్ళిపోదాం మామయ్య పద మామయ్య. సరే వెళ్దాం కానీ మళ్ళీ నన్ను ఎప్పుడు కూడా విసిగించకూడదు బీచ్కి వెళ్దామని. సరే మామయ్య మళ్ళీ ఎప్పుడు అడగాం, పద ఇంటికి వెళ్దాం. సరే ఇంకా పదండి వెళ్దాం. గాయస్ ఇది నా ప్లాన్ ఎలా ఉంది, అక్కడ ఉంది మా ఫ్రెండే. వీళ్ళు ఊకే ఇలా చేస్తారని వాళ్ళని భయపెడదామని ఇలా చేశాను. నా ప్లాన్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి.